ఈ వీడియోలో ఒక మగ మహారాజు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి మగ మహారాజా? ఎవరు మావా అతని పేరు చెప్పే కన్నా ఈ వీడియో ఫుల్ గా చూస్తే నీకే అర్థమైంది మావా. అంతలోపు డిస్క్లైమర్ తగలబెట్టు. హలో మామాస్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం నిఖిల్ తో ముచ్చట్లు. అంటే ఈ వీడియోలో మనం నిఖిల్ గురించి మాట్లాడుకోబోతున్నామా? Yes. అయినా వాడు మొగ్గలేని మాడ మహారాజు కదా మావా. ఇలాంటి ఎర్రి పువ్వులకి ఎలివేషన్లు ఇచ్చి నీ గొద్ద పగలదాం కలిపి. అయినా ఈ ఎర్రి పువ్వుడు సెలబ్రిటీ క్రష్ ఏంటి? సెలబ్రిటీ బాత్రూమ్ లో కడిగే బ్రష్ కదా వీడు. ఏం మాట్లాడుతున్నావు మావా? వీడి అందరి సెలబ్రిటీలు క్రష్ మావా. పైగా ఎవరికైనా డైవర్స్ అయినా ఇలాంటి ఎర్రి పుగ్గలకి వీడు పెద్ద మొగోళ్ళ ఫీల్ అవుతుంటాడు వాళ్ళ దగ్గర ఉండి. ఒరే మావా, నాకు చిన్న డౌట్ మావా, క్లారిఫై చేస్తావా? అడుక్కో. ఈ నిఖిల్ గాడు గేనా లేక కొజ్జానా లేక మాడాగాడా లేక తేడాగాడా చెప్పు చూద్దాం. అమ్మా మొన్న వీడి బిట్లు యూట్యూబ్ లో ఎందుకు పెట్టాడో చూశాను. వాటిని చూడగానే ఇలామో అసలు ఈ వీడియోలని వాడు ఎందుకు పెట్టాడంటే యూట్యూబ్ లో అవన్నీ ఆ ఎరుపుక్కడికే తెలియాలి. పైగా ఎవరైనా ఎఫ్ఐఆర్ పేరు గాని ట్రెండ్ అవుతున్నారంటే వాళ్ళని వీడి షోకి పిలిపించి రాత క్వశ్చన్లు అన్ని అడిగి కామ కోరికలు తీర్చుకుంటుంటాడు. అయినా అదేం సాటిజేమో, వాళ్ళందరి కామ కోరికలు అడిగి వీడు ఆనందపడుతుంటాడు. అదో మొగ్గలో మోటివేషన్ ఫ్యాంటసీలేమో. అయినా ఆ లవడాల రాత మనకిందుకు గానీ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మీరిద్దరు ఎప్పుడైనా కిస్సింగ్ ప్రాక్టీస్ చేశారా? మేమిద్దరమా? రే ఈ నా మొగ్గలో క్వశ్చన్ ఏంట్రా కిస్సింగ్ ప్రాక్టీస్ చేసేది? ఇదేమైనా క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడం? అది కాదు మామ, వాడు అంటుంది మీరిద్దరు ఎప్పుడైనా సెపరేట్ గా కిస్సింగ్ ప్రాక్టీస్ చేశాడు అంటున్నాడు. ఏదైనా మామ అదేమైనా ఒలింపిక్స్ లో ఉందా ప్రాక్టీస్ చేయడానికి? ముందే చెప్పాను కదా మామ, వీడి మొగ్గలో క్వశ్చన్లు అడిగి వీడి కామ కోరికలు తీర్చుకుంటాడని. కొంచెం వియర్డ్ గా ఇది కొద్దిగా పొడుగా ఎర్రగా. అరే ఆగరా చెప్తున్నాను. ఇప్పుడు కింద మొలిసి ఉంటుంది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఒరే ఏం మాట్లాడుతున్నారా వీడు? వాడేమో వీడు అంటాడు, వీడేమో కింద మొగ గురించి మాట్లాడతాడు. యాడి దొరికిన బిడ్డలు రా ఇవన్నీ. మరి అది మా ఓడి వీడియోస్ లో కంటెంట్. దీన్ని కంటెంట్ అన్నాడు వాడి పెద్ద కామిస్ట్ మా. కామిస్ట్లేమో తెలియదు కానీ మామ, ఇన్స్టా సెలబ్రిటీలు ఎగబడి వీడి షోకి వస్తుంటారు మామ. ఇన్స్టాలో సెలబ్రిటీస్ అంటేనే వాళ్ళు పెద్ద నిబ్బాగాళ్ళు అండ్ స్క్రాప్ బ్యాచ్ మా. టోల్ గురించి మాట్లాడుకోవడం అనేది టైం వేస్ట్ ప్రాసెస్ మామ. వాట్ ఇస్ ద రిస్కియస్ట్ డిఎం? అనవసరంగా పంపించాను వీళ్ళకి అని ఒక మెసేజ్ గానీ ఏదైనా? No, not a DM person. ఓకే, వాట్సాప్ మెసేజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ చెప్పాలి, నేను మెసేజ్ అని చూసుకొని వచ్చేస్తా. ఏది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అని చూస్తా అని ఒకసారి చూడాలా? ఏంటక్క ఎక్స్ప్రెషన్? వాడి గురించి అడిగితే నువ్వు రియాక్ట్ అవుతున్నావు ప్రతి దానికి. రే వాళ్ళిద్దరు ఒక వే ఆఫ్ లో ఫ్లట్టింగ్ చేసుకుంటున్నారు మా కెమెరా ముందు. చూసాంలేమో బిగ్ బాస్ లో ఈ రాత మాకంటే బాగా ఎవరు చేయలేరు అండ్ మోరెవరు చట్టా పట్టాలు మాకంటే బాగా ఎవరు వేసుకోలేరు అని చూపించారు కెమెరా ముందు. అరే నీ అబ్బా, వాళ్ళిద్దరు కెమెరా ముందు ఎర్రి పూకులను ప్రూవ్ చేసుకున్నారులేమో. సో లీవ్. నేను ఎప్పుడో వదిలేంగాను, నా లవడ నువ్వే పట్టుకొని సాగతీస్తా ఉన్నావు. నాకు ఏదో ఒక రోజు ఆ మెసేజ్ రావాలి అని కోరుకున్నా. నువ్వు ఎవరికి పంపించి? నువ్వు పెడతావా బ్రో? నేను కాదు, నేను పెట్టదా? ఎడ దొరికిన సంతరా ఇది? టీజీఎస్ మెసేజ్ కావాలనుకుంటుంది మళ్ళీ బ్రో అంటే. టీజీఎస్ మెసేజ్ అంటే ఏంటిది మామ? ఎంగించుకున్నావా లేదా వేసుకున్నావా అని అర్థం మామ. Good girl. Okay, WhatsApp message or something like that. ఆడదాను విన నువ్వు దెంగు ఏతు లెంగ బాబు, మా దగ్గర ఎర్రిపు కేసులు దెంగి ఒకసారి చేసాను ఒకసారి చేయలేదని ఇలాంటి సొల్లు మా కూలుడి చెప్పు, నాకు కాదు. అయినా ఈ బోగు దాని గురించి ఈ వీడియోలో ఎందుకు మామ? నెక్స్ట్ వీడియోలో దెంగు దీని గురించి. ఇప్పుడు ఈ నిఖిల్ గాని దెంగు ఫస్ట్. మీరు ఎప్పుడైనా ఎవ్వరు లేనప్పుడు ఫోటోస్ క్లిక్ చేసుకున్నారా? ఏం ఫోటోస్? మీ ఫోటోస్. ఒరే ఎర్రిపూక, ఇలాంటి లవడల్లా క్వశ్చన్ ఎవడైనా అడుగుతారా? ఎవడైనా ఫోటోస్ సెల్ఫీస్ ఎవడైనా తీసుకోకుండా ఎందుకుంటారా ఫోన్ లో? మామ ఫోటోస్ అంటే నార్మల్ ఫోటోస్ అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టు మామ. ఇక్కడ వితౌట్ క్లోత్స్ ఎప్పుడైనా ఫోటోస్ తీసుకున్నారా? ఇంటెన్షన్ ఇది 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 ముందు అడగాలి కదా. తీసుకున్నారా?
రే ఏం మాట్లాడుతున్నావురా? ఇలాంటి క్వశ్చన్ అడగగానే ఫస్ట్ దవడ మీద 4 దెంగి పూరి పొంగినట్టు పొంగింటే అప్పుడు జెన్యున్ గా నిజమైన అమ్మాయిలు అనిపించుకునేవాళ్ళు. కానీ మీరు ఒక ఎర్రిపూకు రియాక్షన్ ఇచ్చి ఎర్రిపూకులా నవ్వుతున్నప్పుడే మీకు అర్థమైంది మీరు ఒక ఎర్రిపూకులు. అది కాదు మామ, వాడేదో పర్సనల్ గా వాడు సాటిస్ఫాక్షన్ వాడు సాటిస్ఫాక్షన్ కోసం అడిగాడు. దానికి నీ గుద్దలో మంటేంది? నిన్ను అడగలేదనా? ఇలాంటి క్వశ్చన్ నన్ను అడుగుంటే నా ముందు అడిగున్నా వాడి గుద్ద పగలు దెంగి గుంటూరు పార్టీలు చేసేవాడు. చెప్పరా ఈ క్వశ్చన్. తీసుకున్నా అబ్బాయి కాబట్టి చెప్పేస్తా తీసుకున్నా అని. ఎక్కడ ఫేస్ చూడగానే ఎవడు ఈ కొజ్జ నా కొడుకు ఇలాంటి లవడాల క్వశ్చన్ అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ కొజ్జ నా కొడుకులా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటా. లవడా ఏం కాదు, నేను కూడా తీసుకుంటే బాగుండన్నట్టు రియాక్షన్ పెట్టింది. అయినా నా లవడాలో నువ్వేమైనా పిహెచ్డీ చేసావు ఈ ఫేస్ రీడింగ్ లో, లేక మేము ఎరుపుకులు అనుకుంటున్నావు నువ్వు చెప్పిందంతా నమ్మడానికి? సరే వదిలే, ఎవరు నమ్మన్నాడు ఇప్పుడు? గుర్తు మూసుకుని వేరే వీడియో పెట్టు. హీరో షీరో నీకంటే తెలుసు, ఎట్లా చూసావు? ఎత్తి చూసాడు అమ్మాయి వేసే ముందు. ఎందుకు ఒక ఎర్రిపూక నీకు మైండ్ గానీ మడ్డ గానీ ఉందారా? ఎర్రిపూక ఇలాంటి ఎర్రిపూక క్వశ్చన్లు ఎర్రిపూక షోలు పెట్టి ఎవడు మడ్డ కుడుద్దామని దీన్ని పైగా ముచ్చట్లని పెట్టి మడ్డలో క్వశ్చన్ అడుగుతాడు. మడ్డ లేదు ఇలా మడ్డలో షో, నువ్వేం చేస్తావు ఇప్పుడు? నేను చేసేదేం లేదు మావా, ఇంకో వీడియో పెడతాడు ఇంకో వీడియో చూస్తాను అంతేగాని చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు మళ్ళీ చెడిపోతారు. వీడియో చూసి ఇన్స్టాలోకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఎర్రిపూక వీడియోలని చేస్తా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి మావా? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇన్స్టాలో ఒరిజినల్ కంటే అంతకు మించి ఎక్కువ ఉంటది. క్రాప్ పెట్టి కొరికి మెల్లిగా మెల్లిగా. అవ్వా మామ ఇదే వీడియోని జస్ట్ కళ్ళు మూసుకొని ఆడియో విను మామ, నీకే అర్థమైద్ది. మెల్లిగా మెల్లిగా. అవ్వా ఒరే ఏంట్రా ఎంత డార్క్ గా ఉన్నావు? వాళ్ళకంటే నువ్వే డార్క్నెస్ లో బతికినట్టున్నావు కదరా. వినండి, వాడు ఇస్తారన్నాడే ఇస్తారన్నాడు నేను చెప్తా. మీ ఇద్దరు ఏమైనా వేసుకోండి కానీ ఫస్ట్ తింటే చెప్పు. వాడేదో బై మిస్టేక్ అన్నాడు అనుకో, నువ్వు దాన్ని గుచ్చు గుచ్చు అడుగుతున్నావు చూసావు అక్క, నువ్వు వేరే లెవెల్ అక్క. ఒరే అది ఇండైరెక్ట్ గా వాడిని వేసుకోమని చెప్తుందిరా. వాళ్ళిద్దరి కన్నా ఈ కొజ్జ నిఖిల్ గాడు ఇంకా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నాడు, వేసుకుంటే ఏదైనా వేసుకోండి అంటున్నాడు. Did any big director hit on you? Oh yes. పెద్ద director. Yeah. Did any big hero hit on you? Yes. Did any big producer hit on you? Oh no. Producers, no. Luckily, no. Okay. How do you say? ఒరే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలు దీన్ని ఎందుకు కొట్టారు రా? ఎర్రిపూక హిట్ అంటే దెంగడం రా, కొట్టడం కాదురా ఎర్రిపూక. అంటే వాళ్ళందరూ కలిసి దీని పూలు మొగ్గ పెట్టారా? అదే కదరా అది చెప్తుంది, నువ్వెందుకురా మళ్ళీ దాన్ని విడమర్చి చెప్తాను? మావా నేను ఏలి ముద్రలు అని అడిగిన మావా, నాకు అర్థం కాలేదు మావా, అందుకే అడుగుతున్నాను మావా. అయినా ఈ కొజ్జా నిఖిల్ గాడికి ఎందుకంటే ఇవన్నీ ఎర్రిపు క్వశ్చన్ అన్ని అడుగుతుంటాడు, వాళ్ళని ట్రామటైజ్ చేస్తా ఉంటాడు. ముందే చెప్పాను కదా మావా, వాడంతా కొజ్జా నాకుడు దెంగలేనాడు మంగళవారం అంటాడు చూసావు, ఆ టైప్ వీడు. అయినా ఈ ఎరుపు గడికి ఇలాంటి ఎరుపు క్వశ్చన్లే కావాలి, ఇలాంటి ఎరుపు ఆన్సర్లే రావాలని వీడు ఆనందపడతా ఉండాలి, ఇదే వాడికి కావాల్సింది. అయితే ఏదో అమ్మాయి వచ్చి నీ మీద పడుతుందా, లేదా నువ్వే ఏదో అమ్మాయి మీద పడుతున్నావు? నీ ఒక్కడికి ఎందుకలా జరుగుతుంది? అందరికి ఒంటి మీద మచ్చ, నాకేమో ఒళ్ళంతా మచ్చ. అయినా ఈ ఎరుపు గడిపనే బాగుంది మావా, కొజ్జల్లా బిహేవ్ చేస్తాడు కానీ అందరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళు పిసుగుతాడు, ముద్దులు పెడతాడు, వీడు ఏందో నాకేం అర్థం కాదు మావా. యాడ మరి ఇది ఒక ఐఏఎస్ క్వశ్చన్, ఈ లవడాల క్వశ్చన్ కి నువ్వు మళ్ళీ అర్థం కాకపోవడం. వీడు సేమ్ బాలీవుడ్ లో కరణ్ జోహర్ టైప్ మావా, ఏం చేయలేడు ఎంత వచ్చినా కూడా. అంటే పూజకి పనికిరాని పువ్వా మావా వీడు? కాదురా ఎర్రిపూక, దేనికి పనికిరాని ఎర్రి పువ్వు మావ వీడు. ఓ నేను అంటే ఒక పిల్లో మీద గానీ ఇట్లా చిచ్చే అలా ఎప్పుడు లేదు. When was your first kiss and did you practice? No, I did practice. I told so many times my first kiss was in school days. ఇప్పుడు ప్రాక్టీస్ ఏం లేదు. Chichi. ఓకే డైరెక్ట్ అటాక్ చెప్తున్నారా మామూలుగా? చిచ్చి అరే ఎర్రిపోక ఇది షోలారా లేక బిట్లారా? ఎర్రిపోక ఆ రెండు కాదు మామ, ఇది దెంగులాట. ఇద్దరు దెంగులాడుకోవడానికి రెడీగా ఉంటే ఈ ఎరుపుగా నేను మంగళవారం నేను దెంగలేను అంటున్నాడు. కొంపదీసి ఇదేమైనా త్రీసమ్ కోసం ప్రిపేర్ చేసే షోనా ఏంట్రా? త్రీసమ్ చేసే అంత సీన్ లేదు ఆ యాంకర్ కి. వాడు కొజ్జన కొడుకు, వాడు ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లు అడిగి సాటిస్ఫై అవుతా ఉంటాడు. వాళ్ళు ఎలా చెప్తారు, వాడు చెప్పిన దాంట్లో సెక్సీగా విని సాటిస్ఫై అవుతా ఉంటాడు అంతే. సర్లే గానీ ఇలాంటి ఎర్రిపోక షోలు ఎర్రిపోక కంటెంట్ తెచ్చిన ఎర్రిపోక ఏమన్నా బయట పెట్టండి అమ్మా. అంటే
అంటే మావా నేను అది కంటెంట్ ఏదో కొంచెం అప్డేట్ చేద్దాము, కొంచెం కొత్తగా రాద్దామని రాశాను మావా. ఒరే ఎర్రిపుక, ఇది కంటెంట్ అంటారా? ఈ ఎర్రిపుక షోకి మళ్ళీ నువ్వు కంటెంట్ రాసి నా లవడాలది వాళ్ళు ఎట్టా దింగించుకుంటారు, ఎట్టా దింగించుకోవాలనుకుంటున్నారు రాసిన దాన్ని నువ్వు మళ్ళీ దీన్ని షో చేసి దాన్ని రోస్ట్ అని దీన్ని నా లవడ అతిథి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది.